సో ట్రైన్ ఎక్కేసి భువనేశ్వర్ అయితే వెళ్ళిపోయాను. తర్వాత హోటల్లో చెక్-ఇన్ చేసి టైంపాస్ కోసం అలా అలా కొన్ని ఫొటోస్ దిగేసి నెక్స్ట్ డే రోజు భువనేశ్వర్లో ఉన్న అన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ విజిట్ చేసేసాము నేనును మా మమ్మీ. సో బేసిక్గా నేనైతే ఏది ప్రీప్లాన్ చేయనండి. మొత్తం కూడా ఎక్కడైనా ఏదన్నా ప్లేస్కి వెళ్తే అక్కడ ఉండేసి ద నియర్ బై ప్లేసెస్ అని కొడతాను. సో నియర్ బై ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఇంకా అవన్నీ నెమ్మదిగా ఒక్కొక్కటి కవర్ చేస్తూ ఉంటామన్నమాట. సో అలా మొత్తము భువనేశ్వర్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసాము. బీచెస్ అన్నీ కవర్ చేసాము. పూరి వెళ్ళాము. కృష్ణయ్య దర్శనం చేసుకున్నాము. సో అలా 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 మొత్తంకైతే భువనేశ్వర్ ఒక మంచి మెమోరీస్ ఇచ్చేసిందండి. సో ఇక్కడ బీచ్ దగ్గర మా మమ్మీకి నాకు గొడవ ఇంకా లైక్ ఏంటిదంటే నేను కొంచెం లోపలికి వెళ్తాను, అలా అలా ఆడుకుంటాను, నన్ను వీడియోస్ తీ అనేసి. మా మమ్మీ అయితే నో 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 ఇంకా నువ్వు లోపలికి వెళ్ళదు, చాలా అలలు వస్తున్నాయి, ఇక్కడే నించో అనేసి. ఇంకా ఫైనల్గా ఇంకా అలా 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 గొడవలు పడుతూ ఎంజాయ్ చేస్తూ మొత్తంకైతే నా ఫన్ మెమోరీస్ని అన్నీ గ్యాదర్ చేసేసుకున్నాను భువనేశ్వర్లో. సో ఇవన్నీ నా భువనేశ్వర్ మెమోరీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మా మమ్మీ అనమాట. సో మా మమ్మీ నేను అంటున్నాను, మమ్మీ వెళ్ళు మమ్మీ కొంచెం లోపలికి వెళ్ళు, మంచిగా అలలు వస్తున్నాయి కదా, అలా అలా ఎంజాయ్ చేయి అంటే, లేదు లేదు నేను వెళ్ళను అనేసి అక్కడే నించి ఉంటుంది. ఫైన్ టీకే అనేసి ఇంకా నేను కూడా అలా అలా మా మమ్మీతోటి 2-3 వీడియోస్ ఫొటోస్ దిగేసాము. సో ఇది వచ్చేసి భువనేశ్వర్ టెంపుల్స్ మీద ఉన్న ఆర్కిటెక్చర్. సో మనకి చాలా వరకు కళింగ ఆర్కిటెక్చర్ ఉంటుంది ఇక్కడ. చాలా అద్భుతమైన శిల్పాలు కనిపిస్తాయి. చాలా అంటే ఇట్స్ లైక్ ఎవర్ గ్రీన్ ఆర్కిటెక్చర్స్ అనుకుంటా. Okay, thank you so much for watching the video. Take care all. Bye bye.